అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ప్రారంభించారు, తాము అంతం చేస్తామని చెప్పింది. అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని తెలిపింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని, వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ ను మీడియా ఛానల్ ప్రసారం చేసింది. మరోవైపు ఇరాన్పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ట్రంప్ ను హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ మరోసారి దాడులు చేసింది. జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా పోర్ట్పై 10 క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్లో సైరన్లు మోగాయి. తదుపరి ప్రకటన వచ్చే వరకు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ హై అలర్ట్ ప్రకటించారు. టెహ్రాన్ తమపై దాడులు చేసే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ సమయంలో టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా ఉంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. తమ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేసింది. వాషింగ్టన్తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీసు అధికారులు తెలిపారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, ఇరాన్ లోని ఫోర్ట్, సంతాజ్, ఇస్ఫహాన్ ఈ 3 అణుకేంద్రాలపైన అమెరికా కీలక దాడులు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవంతంగా దాడులు చేశామని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఇరాన్ చర్చలకు వచ్చి లొంగిపోవాల్సిందే అంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు. ఇరాన్ మీడియా కూడా ఈ దాడులను ధృవీకరించింది. అయితే అమెరికా తమ దాడులు చేసినందున తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అమెరికా ప్రారంభించింది, మేము అంతం చేస్తాం, దీన్ని ముగిస్తాము. ధర్మబద్ధమైనటువంటి శక్తితో అగ్రరాజ్యం ఇరాన్ లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేస్తుందని కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభినందించారు. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ చర్యను కూడా ఆయన సాహసోపేతమైందని కూడా పేర్కొన్నారు. కానీ ఇరాన్ మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అమెరికాకు శాశ్వత గాయం ఖాయమంటూ కూడా విదేశాంగ శాఖ మంత్రి, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరక్టి తీవ్రంగా స్పందించారు. అగ్రరాజ్యానికి శాశ్వతంగా గాయం చేస్తాం, ఆ దేశం అమెరికా తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలని, అణ్వస్త్ర రఫ్తు నిరోధక ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యమైనటువంటి అమెరికా తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి అణుకేంద్రాలపైన దాడులకు పాల్పడింది. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా ఇరాన్ హెచ్చరించింది. ఇటువంటి నేరపూరిత ప్రవర్తన అగ్రరాజ్యంతో యుఎన్ లోని సభ్యులు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇరాన్ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ ఘటన పైన ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించాలని యుఎన్ కి అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఇరాన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటుందంటూ ఈ యొక్క ఇరాన్ అధికారులు చెప్తున్నారు. ఇక లక్ష్మీదుర్గ, టెల్ అవీవ్ పైన టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతి దాడులకు కూడా సిద్ధమవుతుంది అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇరాన్ లో ఉన్నటువంటి ఫోర్ట్, సంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపైన ఈ దాడులు చేసినప్పుడు కూడా అక్కడ ఎటువంటి లీకేజ్ జరుగుతుంది, ఎటువంటి నష్టం జరుగుతుంది అన్న దానిపై అయితే
ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. ఏ మేరకు అక్కడ జరుగుతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫోర్డ్ అణు కేంద్రాన్ని మాత్రం ఇప్పటికే ఈ యొక్క దాడులు ముందే పసిగట్టినటువంటి ఇరాన్ అక్కడ సిబ్బందిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని ముందుగానే సర్దేసిందన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి అక్కడ ఈ అనుమానం చేకూర్చేలా ఉపగ్రహ చిత్రాలు కూడా ఇప్పుడు విడుదలవుతూ ఉన్నాయి. సో అమెరికా దాడి చేసే ముందే ఫోర్డ్ అణు కేంద్రం నుంచి కీలకమైనటువంటి పరికరాలని, తర్వాత యురేనియాన్ని కూడా అక్కడి నుంచి తరలించేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్ 19, 20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో చూస్తే ఇక్కడ భారీ సంఖ్యలో ట్రక్కులు, అదేవిధంగా ఇతర వాహనాలు కూడా బారులు తిరిగి కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఈ ఫోర్డో అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహరాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తూ ఉంటారు. ఇక సంతాజ్ కేంద్రం అయితే అంత పెద్దదేవి కాదు, చిన్నది మాత్రమే. అది ఒక పర్వతానికి అడుగు భాగాన దాన్ని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్ లోని IRGC ఆధీనంలో క్షేపణ కేంద్రంలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తూ ఉన్నాయి. వైమానిక దాడులను తట్టుకొని నిలిచేలాగా కూడా దీన్ని రూపొందించారు. దీన్ని 2007లో దీన్ని నిర్మించారు. IAEA కూడా అదే చెప్తూ ఉంది. ఇక ఏదైతే సంతాజ్ అణు శుద్ధీకరణ కేంద్రం అయితే ఇరాన్ రాజధాని టెహరాన్కి ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడి నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో సృష్టించారు. సో వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు కూడా అన్సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. యురేనియాన్ని కూడా 60% శుద్ధి చేస్తుంది అక్కడ. సో బాంబ్ గ్రేడ్ కి ఇది చాలా దగ్గరగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇరాన్ అయితే చాలా తీవ్రంగా స్పందిస్తుంది. అమెరికా తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తుందని కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.